చనా మసాలా కర్రీ మేడం. వావ్, సో మంచి స్పైసీ అనమాట. సో ఎప్పుడు కూడా బ్లాండ్గా కుక్ చేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు మసాలాస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, అది కూడా చాలా మంచిది కాబట్టి. సో అది కొంచెం హెల్తీ వేలా చేస్తారని అనుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్యా. వావ్, పర్ఫెక్ట్. సో కొంచెం ఎనర్జీ వచ్చింది కదా ఇప్పుడు. ఓకే, సో మసాలా కర్రీ కాబట్టి బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. సో చాలా చక్కగా అన్ని హోల్ స్పైసెస్ తీసుకొచ్చారు, టొమాటో ప్యూరీ తీసుకొచ్చారు, పర్ఫెక్ట్. అండ్ కాబులీస్ అనేది ఆల్రెడీ ఉడికించారు అనమాట. ఉడికించి తీసుకొచ్చారు. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే ఓకే, సో ప్యాన్ అయితే వేడి చేసేసాను. సో ఏం వేస్తున్నారు ఫస్ట్? ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలా కోసము. ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, బిర్యానీ ఆకు. ఇవన్నీ డ్రై రోస్ట్ కొంచెం చేసేసుకొని చక్కగా హోల్ స్పైసెస్ అన్ని తీసుకొచ్చేసారు అనమాట. పర్ఫెక్ట్. సో కాస్త డ్రై రోస్ట్ అవుతూ ఉండనివ్వండి. సో ఇంకా హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైం అంటే చాలా తక్కువ టైం దొరుకుతుంది నాకు. ఫుల్ బిజీ ఉంటుంది, ఫుల్ బిజీ వర్క్. సో ఇన్సూరెన్స్ మీరు ఇప్పిస్తూ ఉంటారా? ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఏజెంట్. ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, సో మాటలు బాగా చెప్పాలి కదా దానికి. మార్కెటింగ్ బాగా స్కిల్స్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి కదా. ఓకే, బాగా చెప్పాలి. సూపర్. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? నేను 3 years నుంచి. 3 years నుంచి చేస్తున్నారా? దానికి ముందు హౌస్ వైఫ్. వావ్, ఇప్పుడు కొంచెం సీరియస్గా తీసుకున్నారు అనమాట కెరీర్. చక్కగా డ్రై రోస్ట్ అయిపోయాయి. సో ఇంక ఇది మనం మిక్సీ పట్టేసుకుందాము. పట్టేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా పౌడర్ సిద్ధం చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఓకే, సో ఆన్ చేసేసాను. కొంచెం ఆయిల్, 2 spoons, ఆవాలు అండ్ జీలకర్ర పోపు కోసం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కాస్త వేగనిద్దాము. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంటి? నేను, మా హస్బెండ్, మా బాబు. ఓకే, ఒక అబ్బాయినా? ఒక బాబు. సూపర్. సో ఏం చదువుతున్నాడు? బాబు ఎంటెక్ ఫైనల్ ఇయరా? ఓకే, సో ఇంకా జాబ్, ఇంకా బిజీ అనమాట. కెరియర్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో టొమాటో ప్యూరీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాము. జస్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము.
కొంచెం చిల్లీ పౌడర్, సో నెక్స్ట్ గ్రేవీ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొద్దిగా వాటర్ వేసిద్దాం మేడం. ఓకే, సో మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా కొంచెం వాటర్. ఓకే, తర్వాత సో ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట. ఓకే, సో మంచి అరోమా వస్తుంది కదా. సో సూపర్. దీనివల్లే ఇంకా మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, కాబూలి శనగలు అయితే ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చి. ఓకే, పర్ఫెక్ట్. అవి కూడా వేసేసాను. సో మనం చేసిన మసాలా అండ్ ప్రిపరేషన్ ఏదైతే చేసామో అది మొత్తం మంచిగా చనాలోకి కూడా వెళ్ళాలి, కాబూలి శనగల్లోకి కూడా. సో కొంచెం టైం పడుతుంది, అలా మగ్గనిద్దాం. ఓకే అండి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము. మనం చేసుకుందాం. నాకైతే అరోమా మనం ఏదైతే జార్లో మిక్సీ జార్లో వేసామో అది చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ ఇంకా బాగుంటుంది మేడం. డెఫినెట్లీ. సో కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము. ఓకే, వేయండి. ఓకే, సో ప్రసన్న లక్ష్మి గారు రెడీనా? చనా మసాలా కర్రీ రెడీ. ఓకే, టేస్టీ టేస్టీ చనా మసాలా కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చనా మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, యాలకులు 4, బిర్యానీ ఆకులు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టేబుల్ స్పూన్. చనా మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, బిర్యానీ ఆకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉడికించిన కాబూలి శనగలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చనా మసాలా కర్రీ రెడీ.